కాలు దగ్గర పెట్టుకో, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకో. ఓకే ఓకే అబ్బు చిన్నగా. హలో నమస్తే, అందరు బాగున్నారా? అందరికీ బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా ఆయన అయితే పొద్దున్నే లేచి పూజ చేశారు, ఆ తర్వాత నేను లేచాను. ఈరోజు మాకు ఒక వెరీ ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాం. ఎక్కడికనేది నేను మీకు చెప్తాను. ముందుగా అయితే డ్రెస్అప్ అవుతున్నాము. ఆ బయటికి వెళ్ళడానికి చాలా లేయర్స్ మనం కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రోజంతా కూడా బయటనే ఉండబోతున్నాము. నేను కూడా ఇంకా స్నానం చేసి వచ్చి మంచిగా పూజ చేసుకున్నాను. మా ఆయనతో పాటు కూర్చొని అభిషేకము, లింగార్చన ఇవన్నీ చేసేసుకున్నాము. మాకు లక్కీగా ఇక్కడ గరిక, బిల్వపత్రి అవన్నీ కూడా దొరికాయి, వాటితో పూజ చేసుకున్నాము. నన్ను చూపిస్తావా? సో మేము ఇప్పుడు స్కీయింగ్కి వెళ్తున్నాము. స్కీయింగ్ అండ్ స్నో ట్యూబింగ్ రెండు ఉంటాయి అక్కడ. అందుకోసమని ఇప్పుడు వెళ్తే మళ్ళీ నైట్ 8 అవుతుంది. మేము ఇంటికి రావడానికి నైట్ 8 పైన 8:30 ఆర్ 10 కూడా అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం లేట్గా 11 అవుతుంది. 11 o'clockకి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. అందుకే ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ లాగా చేసుకొని వెళ్తున్నాము. పిల్లలు కూడా ఉంటారు కదా. అండ్ ఆల్సో ఈరోజు అక్కడ స్నో కూడా ఉండబోతుంది ప్రొడక్షన్లో. తెలియదు ఎలా ఉంటుందో సిచ్యువేషన్, బట్ పిల్లలు ఉన్నారు కదా, అందరం పెద్దవాళ్ళం అందరం ఉన్నాము. సో అందుకని నేను పులిహోర చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఇడ్లీ చేసుకొని వస్తారు. నేను పులిహోర అండ్ శనక్కాయ చట్నీ చేస్తాను. ఇదండి పులిహోర. అబ్బుగాడు వీడియో తీస్తున్నాడు అక్కడ కదా. అబ్బు రెడీ? అబ్బుగాడు. హలో మిస్టర్ అబ్బు, ఆర్ యు రెడీ? అబ్బు థర్మల్ వేసుకున్నాడు, పైన టీషర్ట్ వేసుకున్నాడు, స్నో ప్యాంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా మా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. వీఆర్ ఆల్ గుడ్, వీఆర్ ఆల్ సెట్ టు గో. వెళ్ళేటప్పుడు ఆ డిష్ వాషర్ వేసేసి వెళ్తే అయిపోతుంది. ఆల్ సెట్ టు గో. స్కీయింగ్ అని ఎగేసుకుంటున్నాము. అక్కడ పోయి కింద మీద పడి బాడీ పెయిన్స్ వస్తాయేమో అని భయం వేస్తుంది రాత్రికి. కానీ వన్ టైం ఎక్స్పీరియన్స్, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా నచ్చినా నచ్చకపోయినా చేస్తామో చేయమో తెలియదు. ఈచ్ పర్సన్కి $100 కదా అది. అండ్ స్నో ట్యూబింగ్ కూడా ఉంటుంది. అదంతా అది 25 అనమాట ఈచ్ పర్సన్కి. సో నా డీజే కూడా తీసుకెళ్తున్నా, చూడాలి. మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వెళ్ళి స్నో ట్యూబింగ్ చేసి చూపిస్తాం మీకు. హాయ్ చారులు, ఎక్కడున్నావు? కనిపించట్లేదు. వెనక్కిరా. I can see you. I can see you. All set? All set to go. అన్న చిరంజీవి లాగా గ్లాసెస్ పెట్టుకున్నారు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా వెదర్ ఎంత చల్లగా ఉండబోతోంది అంటే అంత చల్లగా ఉండబోతోంది. సో స్కీయింగ్ ఏంటి అనేది తెలియకపోతే నేను మీకు చూపిస్తాను. అండ్ నాకు కూడా అస్సలు అంటే అస్సలు రాదు, మాకు ఎవరికి రాదు. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. కెనడాలో వింటరే ఎక్కువ ఉంటుంది సమ్మర్ కంటే కూడా. సో వింటర్కి తగినట్టే యాక్టివిటీస్ కూడా అలానే ఉంటాయి ఇక్కడ. మనం చూస్ చేసుకోవాలి, కానీ బోల్డ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టివిటీ ఏంటంటే స్కీయింగ్. చాలామంది ఇష్టపడి చేసేది కూడా స్కీయింగే. అండ్ ఫస్ట్ టైం ఎవర్ నా లైఫ్లో నేను స్కీయింగ్ చేయబోతున్నాను. నేను ఎగ్జైటెడ్గా, నర్వస్గా, భయంగా ఉన్నాను. ఇప్పుడు సోషల్ మీడియా అప్డేట్ అయినప్పటి నుంచి అందులో బోల్డ్ అని వీడియోస్ కనిపిస్తున్నాయి. స్కీయింగ్ వీడియోస్ అని కొడితే అందరు కింద పడేవే, అండ్ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. అది చూసి నాకైతే ముందు రోజంతా ఇంకా భయం వేసేసింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయినా సరే స్లోగా చేసుకుంటూ కింద పడతామో లేదో ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసాం. అక్కడ పోతాం మేము అక్కడంతా పోము. ఇది పిల్ల పచ్చది అనుకుంటాం. ఈ అన్న బాగా చేస్తారు, సూర్య అన్న టాపర్. మాత్రం బాగా చూడండి, ఫుల్ ప్యాక్డ్ గా ప్రిపేర్డ్ గా వచ్చారు. వాళ్ళు అక్కడ టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. కాలు దగ్గర పెట్టుకో, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకో. ఓకే ఓకే అబ్బు చిన్న, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకో. నీడ్ హెల్ప్? రావాలా? కింద పడినాడా? వన్ చూపి.
మా ఆయన ఇప్పుడే ఫ్రెష్గా కింద పడ్డాడు. అక్కడ సోము అన్న కూడా కింద పడ్డారు. అక్కడ పండు వస్తుంది. అది కూడా ఇప్పుడే కింద పడ్డాడు. అందరు కింద పడుతున్నారు. నాకు భయం వేస్తుంది. అందులో అక్కడ చూడండి, ప్రో స్కీయర్స్ అయితే అలా వెళ్తారు. ఓ అమ్మో, టూ స్కేరీ. కమాన్ పండు, కష్టపడుతుంది పండు. పండు కింద పడ్డావా ఒకసారన్నా? ఒకసారి పడిందంట పండు. ఓర్ నాయనో, అవునా? కానీ నేను మాత్రం స్లోగా చేసుకుంటూ పడ్డం అయితే ఒకసారి కూడా కింద పడలేదు. కానీ స్లోగా అలా ట్రై చేస్తూ నేను ఒక చిన్న అటెంప్ట్ అయితే చేశాను. అదైతే వర్కౌట్ అయింది. అది నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. స్మార్ట్ గర్ల్ ఫైనల్లీ ఒక స్మాల్ స్లోప్ మీద అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో నేనైతే డెఫినెట్లీ 100% ఎంజాయ్ చేశాను. నేను కింద పడలేదు అండ్ నాకు కొంచెం వర్కౌట్స్ చేయడం కూడా హెల్ప్ అయింది అని నాకు అనిపించింది. కనిపిస్తుంది, లైటింగ్కి కనిపిస్తుంది. కూర్చో. రెడీ? బాయ్. రెడీ? హ్యాండిల్స్ పట్టుకో. అలా స్నో ట్యూబింగ్ కూడా అయిపోయింది. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నట్టున్నా కానీ చాలా కష్టం అనమాట. నేను వేసుకున్న షూస్ ఆల్మోస్ట్ ఒక 15 to 20 kgs అలా బరువు ఉంటాయి. వాటిని మనం పెట్టుకొని స్కీయింగ్ చేయాలి. అవన్నీ కంపల్సరీ వేసుకోవాల్సినవి యాక్సెసరీస్. బట్ నిజంగా చెప్తున్నాను, నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు మళ్ళీ కూడా వెళ్ళాలనుంది. కుదిరితే కూడా వెళ్తాను. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఫీట్ వార్మర్స్, హ్యాండ్ వార్మర్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళడం మర్చిపోకూడదు. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే అవన్నీ వేసుకున్నప్పుడు లోపల చెమట పట్టేస్తుంది, కానీ అవన్నీ తీసిన తర్వాత చేతులు కాళ్ళు చాలా మంటలు వచ్చేస్తాయి. అందుకోసమని. అండ్ నేను ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో చూడగానే నాకు చిన్నగా అనిపించాయి అవి. నేను ఒక 3 to 4 days అయిపోయింది ఉడకబెట్టుకొని. నాకేమో పచ్చివి అస్సలు తినబుద్ధి కావట్లేదు. పచ్చివి ఇన్ ద సెన్స్ సాలడ్ లాగా చేసుకొని తిందామన్నా కూడా అస్సలు తినబుద్ధి కావట్లేదు. అందుకే నేను ఏం చేశాను అంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది ఓన్ ఇన్వెన్షన్ కాదు, కానీ జస్ట్ అలా థాట్ వచ్చింది. ఇలా చెన్న ఉంటాయి కదా, బాయిల్డ్ చెన్న, ఎలాగో దాంట్లో మనం ఉప్పేసి మంచిగా బాయిల్ చేసాం కాబట్టి అవి వేస్ట్ కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో మనం కాసేపు ఒక 20 minutes ఎయిర్ ఫ్రై చేద్దాము అని ఒక చిన్న ఐడియా వచ్చింది, థాట్ వచ్చింది. ఫస్ట్ అందులో ఏం వాటర్ లేకుండా చూసుకోవాలి ఉడికిచ్చిన చెన్నాలో. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ అవన్నీ ఉంటే జల్లెడ పట్టేసి ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో కింద పార్చ్మెంట్ పేపర్ వేసాను నేను, దానిపైన వేస్తున్నాను. మీరు ఆయిల్ కావాలంటే ఇక్కడే వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనేం చేస్తున్నానంటే ఒక 5 minutes ఎయిర్ ఫ్రై చేసిన తర్వాత చేసుకుందాంలే అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నా. ఈలోపు ఏం చేయాలో అర్థం కాక అలా టైం వేస్ట్ చేస్తూ అక్కడ కూర్చున్నాను అనమాట. పిల్లలు ఏదో షో పెట్టుకుంటే దాన్ని చూస్తూ 5 minutes తర్వాత బయటికి తీసి అందులోకి ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం అట్లా డ్రిజిల్ చేయాలంతే, ఎక్కువేం అవసరం లేదు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. దీంట్లోకి కొంచెం క్రంచీగా స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా మసాలాలు ఏవైనా ఉంటే లైక్ గరం మసాలా, ధనియాల పౌడర్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇది కావడానికి ఇంకా మనకు అప్రాక్సిమేట్లీ 15 minutes పడుతుంది. ఆ లోపల నేను ఏం చేస్తాను అంటే పూలు తెచ్చుకున్నాను వాల్మార్ట్ నుంచి. ఇవి సర్దాలి అనుకున్న ప్రతిసారి నాకు వేరే పని గుర్తొస్తుంది, ఇది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి పూలు కట్ చేసి నేను ఆ ఫ్లవర్ వాజ్లో పెడుతున్నాను. వీటితో పాటు ఫ్లవర్స్తో పాటు ఒక ప్లాంట్ ఫుడ్ కూడా వస్తుంది అనమాట. ఇవి ఇందులో వాటర్లో కలిపేసి మనం ఫ్లవర్స్ పెట్టామంటే 2 weeks అయినా, ఈ ఫ్లవర్స్ ఎస్పెషల్లీ 2 weeks అయినా అంతే ఫ్రెష్గా ఉంటాయి. చాలా బాగుంటాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి.
అది పెట్టిన తర్వాత మీకు బయట ఎలా ఉందో ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. మాకు మాత్రం వెదర్ అంతే -డిగ్రీస్లోనే ఉంది. అండ్ బయట స్నో పడి ఉంటుంది కదా, అదంతా తీసేయలేదు అనుకోండి, మనము ఇలా స్కిడ్ అయిపోతూ ఉంటుంది స్నో మీద కాలు పెడితే. అసలు మనకు బయటికి వెళ్ళే పనే లేనప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సిన పని ఏమి అని నేను బయటికి వెళ్ళట్లేదు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే మనకి ఇది కూడా అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్లో ఈ క్రిస్పీ క్రంచీ చెన్నా రెడీ అయిపోయిందనమాట. ఇవి ఎలా ఉన్నాయంటే లిటరల్లీ బయటకు వచ్చిన తర్వాత మనము గుండు పప్పులు అంటాం కదా, అలా ఉన్నాయి సేమ్. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ గుండు పప్పులు లాగానే ఉన్నాయి. ఐ థింక్ గుండు పప్పులు ఇలానే చేస్తారు, కాకపోతే వాటికి బట్టీలు సపరేట్ ఉంటాయి అనుకుంటా. బట్ చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. దీంట్లోకి నేను ఇంకా కొంచెం క్యూకంబర్, క్యారెట్ ఇవి యాడ్ చేసుకొని సాలడ్ లాగా చేసుకున్నాను. బట్ రస్మి ఇలా చేసుకోకుండా నార్మల్గా తినుంటే ఇంకా బాగుండేది. అనవసరంగా ఇవి యాడ్ చేశాను అని నాకు అనిపించింది. బట్ ఇవైతే నేను వేస్ట్ చేయలేదు, మొత్తం ఈవినింగ్ డిన్నర్ లాగా ఫినిష్ చేశాను. ఆ తర్వాత నేను మీకు మైసూర్ బోండా రెసిపీ చూపిద్దాము అనుకున్నాను. నేను చేయట్లేదు, నా ఫ్రెండ్ చేస్తుంది. చాలా చాలా బాగా చేస్తుంది. లిటరల్లీ తన వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. ఇవి అనవసరంగా అట్లా చేపెడుతూ ఉంటుంది. నేనే ఫ్రెండ్స్ చేస్తున్నది. ఎస్, ద గ్రేట్ పద్మ. నేను నా ఛానల్లో మైసూర్ బోండా అసలు ఎప్పుడూ చూపించున్నాను, ఎందుకంటే నాకు పెద్దగా చేసుకోవడం రాదు కాబట్టి. బట్ మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుంది. మైదా పిండిలోకి ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని మజ్జిగ తీసుకోవాలి, పెరుగు కాదు మజ్జిగ తీసుకోవాలి. అంటే కొంచెం వాటర్ పోసి అందులోకి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేస్తే దాని మీద బబుల్స్ లాగా ఫామ్ అయ్యి కొంచెం పొంగుతుంది ఆ పెరుగు అనేది, అదే మజ్జిగ అనేది. అది కొంచెం పొంగిన తర్వాత ఒక 5 to 10 minutes అలా పెట్టాము అంటే అది పొంగుతుంది. బబుల్స్ వస్తాయి అంటే సోడా పడేస్తే. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొంచెం పైకి వచ్చింది, కొంచెం సేపు ఆగితే ఇంకొంచెం పైకి వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మైదా పిండి మరి ఎక్కువ కూడా అక్కర్లేదు. అలా కావాల్సినంత సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. తగినంత యాడ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ కూడా నేను చూపిస్తాను. మరి జోరుగా ఉండకూడదు, తిక్కగా ఉండకూడదు. సో ఆ విధంగా కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ బోండాస్ వస్తాయి. దీనికి ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే బాగా చేత్తో మిక్స్ చేసుకోవడము. దాంట్లోనే ప్రాసెస్ అంతా ఉంటుంది. మైసూర్ బోండా హిట్ అయినా ఫట్ అయినా మనం కలుపుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. ఎంత బాగా కలుపుకుంటే లైక్ లిటరలీ మీకు చూపిస్తాను, అంత బాగా వస్తాయి. పద్దు వంటలు చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ కావాల్సినవన్నీ ఇంకా కలిపేసిన తర్వాత ఎక్కువ ఏం లేదు, జస్ట్ మైదా పిండి, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనకు కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవచ్చు. బట్ మేము ఫస్ట్ రౌండ్లో పిల్లలకి చేద్దాం అనుకున్నాము. వాళ్ళు ఆనియన్స్ వేస్తే తినరు కాబట్టి ఒట్టి వేసేస్తున్నాము. ఇంకా చూసారా, ఇలా రావాలన్నమాట పిండి అనేది. అండ్ మనకి బాగా చేత్తో తిప్పుతూ ఉండాలి, ఎక్కడ ఉండలు అనేవి రాకుండా చూసుకోవాలి. ఇలా వేస్తే మనం ఆయిల్లోకి అలా పడిపోవాలన్నమాట, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్. ఇలా కొడుతూ ఉండాలి. ఎంతలా అంటే ఇంకా కింద కూర్చొని కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటే కింద కూర్చొని కూడా చేసుకోవాలి, అంతలా కొడుతూ ఉండాలన్నమాట ఈ పిండిని. మీ హస్బెండ్ మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఏంటి సుజీ? హస్బెండ్ మీద ఏమైనా కోపం ఉంటే అవి గుర్తు చేసుకొని పిండిని వాయించేస్తే బోండా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది బెస్ట్ టిప్ ఇంకా ఈ రోజుకి మైసూర్ బోండాలు చేసుకోవడానికి బెస్ట్ టిప్. వాయగొడుతుంది పద్దు. చూసారా, అలా కలిపేసుకోవాలి. ఇంకా అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మీరు ఎక్కువ ఇంకా పక్కన కూడా పెట్టాల్సిన అవసరం లేదు పిండిని అయితే. దాంట్లోకి మనం జీలకర్ర వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తాయి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కాల్చేసుకోవాలన్నమాట. లోపల కూడా మనకి బాగా కావాలి అంటే ఇలా కొంచెం తీసుకొని అలా ఆయిల్లోకి డ్రాప్ చేస్తూ ఉండాలి. ఆయిల్లో ఇలా డ్రాప్ అయ్యే కన్సిస్టెన్సీ రావాలన్నమాట, చేతికి అంటుకోకుండా ఉండాలి. డ్రాప్ చేస్తే నీట్గా ఇలా డ్రాప్ అవ్వాలి ఆయిల్లో, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా మైసూర్ బోండాలు వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనం సోక్ చేసుకోవాల్సినవి ఇదంతా ఏం పని లేదు. హ్యాపీగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. దీంట్లోకి అల్లం చట్నీ, శనక్కాయ చట్నీ కానీ చేసుకొని తింటే బాగుంటుంది. కలర్ కూడా చూసారా, పర్ఫెక్ట్గా వచ్చాయి. అసలు మైసూర్ బోండాలు ఎంత టేస్టీగా ఉంటాయో నాకు వీడియో చూస్తుంటే మళ్ళీ తినాలనిపించేంత అనిపిస్తుంది.
పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. లైక్ లిటరల్లీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఎలా వచ్చేది సుజ్జి? మాటలు కావాలి. ఫసక్క ఎలా వచ్చింది పద్దు నువ్వు చేసిన బజ్జీలు బోండాలు? మీరు బజ్జీలు అంటారా? సూపర్ వచ్చింది. అల్లం చట్నీ, శనక్కాయ చట్నీ. హస్బెండ్ మీద కోపం ఉన్నప్పుడు మనం పిండిలో కలిపితే పర్ఫెక్ట్ గా వస్తాయండి. అది దాని వెనకాల సీక్రెట్. ఉంది ఉంది చూడు అంత పర్ఫెక్ట్ గా పొంగాయి. ఇన్ కేస్ మీరు పాట్లక్స్ కానీ ఇలా పెట్టుకోవాలి అనుకున్న ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అనుకున్నా కానీ అప్పటికప్పుడు చేసుకొని ఇలాంటి రెసిపీస్ పెట్టాము అంటే అఫ్కోర్స్ దే ఆర్ నాట్ హెల్దీ, బట్ టేస్టీగా పెట్టాలి అనుకుంటే ఇలా చేసి పెట్టచ్చు ఎప్పుడైనా, వన్స్ ఇన్ ఏ వైల్, నాట్ ఎవ్రీడే. వాళ్ళందరికీ నచ్చుతుంది, పెట్టిన మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ ఏం లేకుండా పిల్లలకి వేయించాము. తర్వాత పెద్దవాళ్ళ కోసమని మేము ఆనియన్స్, కొత్తిమీర ఇవి వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. సో ఇలా జరిగిందనమాట మా ఒక వీకెండ్. మంచిగా స్కీయింగ్కి వెళ్ళాము, హోల్ డే స్కీయింగ్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి ఇలా డిన్నర్ చేసుకున్నాము, మైసూర్ బోండా చేసుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.